గోవాలో రష్యన్స్ బీచ్ బికినీవి అబ్బా ఏ ఉందిరా నాయన కత్తిలాగుంది. మొత్తం ఈ బీచ్ అంతా యోగాలు ఆసనాలు అబ్బా వంగి లేపి మీదైతే ఎప్పుడులాగే మళ్ళీ అయితే గోవాకైతే వచ్చేసాను. నేను లాస్ట్ టైం నేనున్న హాస్టల్లోనే ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు పొద్దున్నే అయింది. ఒక టీ తాగేసి చాలామంది రష్యన్స్ ఉంటారు ఆ కెఫేకి వెళ్తాను. అక్కడ టీ తాగేసి ఇంకా అక్కడి నుంచి బీచ్కి వెళ్ళి చూద్దాం అక్కడ అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది. చాలా రోజు చెప్పింది వచ్చి 2 నెలలు అయింది. అక్కడికి వెళ్ళి మొత్తం ఇదంతా నేనున్న హాస్టల్ దగ్గర నుంచి కిందకి వెళ్ళే దారి మొత్తం మనం అడవిలో ఉంటుంటుంది. ఎందుకంటే ఇది లాస్ట్ బీచ్ అరంబోల్ అనేది ఇంకా గోవాలోనే లాస్ట్ బీచ్ నార్త్ గోవాలో. ఇంక ఇక్కడి నుంచి మొత్తం అడవిలాగా ఉంటుంది. మార్నింగ్ కాబట్టి ఎవరైతే కనిపించరు. ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకోటి సాయంత్రం అయితే మాత్రం ఇంకా మనల్ని అయితే లేపేస్తారయ్యా, మామూలుగా ఉండదా. ఇక్కడ పంచాయతీ అంతా మొత్తం రాత్రే కాబట్టి పగలైతే ఎవ్వరు కనపడరు మీకు. ఇంకా నాలాంటి దరిద్రులే ఇంకా టీ తాగే ఇట్లాగా కాఫీ ఇట్లా అలవాటు ఉన్న వాళ్ళు తప్పదా ఇంకా ఎవరైతే ఉండరు. మీరు ఒకవేళ తాగాలన్నా ఇక్కడ షాపులు కానీ ఉండదు. ఇక్కడ మీకు కనిపించే షాప్ ఒకటైతే 24 hours ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి రాత్రి టైం అయితే కొత్త ఫ్రెండ్స్ రష్యన్స్ పరిచయం అవుతారు. వాళ్ళకి బుడగలు కావాలంటే కొనుక్కోవాలంటే వాళ్ళ కోసం అయితే షాప్ పెట్టుంటారు. ఇది ఇక్కడ వడాపావ్ ఎక్కువ ఫేమస్. వడాపావ్ ఎక్కువ తింటారు కాబట్టి గోవాలో ఇక్కడ పొద్దున్నే వీళ్ళైతే వడాపావ్ బండ్లు ఇట్లా తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మన సైడ్ పేపర్ ఎలాగేస్తారు వచ్చి సేమ్ అదేవిధంగా. ఇదంతా బీచ్లకు వెళ్ళే దారి చూడండి, మొత్తం ఖాళీ. ఇదే నేను చెప్పింది మీకు కెఫేలో ఎవ్వరు లేరు. అసలు కెఫేనే ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి ఇంకా 9-10 తర్వాత అట్టయితే ఓపెన్ చేస్తారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక విధంగా ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు. అప్పుడైతే ఓపెన్ చేసి పెట్టున్నారు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు బీచ్లో. కానీ చాలా మంది ఇంకా రావట్లేదు జనాలు, ఎందుకంటే ఎక్కువ ఎండగా ఉంది. ఇంకోటి గోవా టూరిజం కానీ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయినట్టే. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి ఎవ్వరు రారు. సో అదొక రీజన్. ఇంకోటి ఇక్కడ ఉండే హై ప్రైజులు వీటి గురించి కానీ జనాలు అయితే రాకుండా అయితే మానేశారు. ఇక్కడ గోవా గురించి ఎప్పుడైనా మీకు అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చలేదంటే కన్ఫామ్గా లైక్ చేయండి. ఇంకా తొందరగా ఉంటే మీకు ఇంకా షేర్ కానీ చేయండి, ఇబ్బంది ఏం లేదు అట్లాగా. కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా గోవా మరిన్ని వీడియోస్ అయితే చూడగలుగుతారు. గోవా గురించి ప్రతిరోజు అయితే అప్డేట్లు అయితే నేను పెడతా ఉంటాను. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది కథ అనేది. టీ తాగదాం అంటే ఒక్క అంగడి కానీ లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మనుషులు ఉంటేనే వ్యాపారం, లేదంటే ఇక్కడ ఉండే వాళ్ళు టీ తాగరు, అర్థం కావట్లేదు. 1 కిలోమీటర్ దాదాపు ఎక్కడ కానీ ఒక్క టీ అంగడి కానీ లేదు అసలు. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదంతా మామూలుగా కొంచెం ఒక ఆఫ్టర్నూన్ అంత ఎవరు ఎక్కువ మంది జనాలు అయితే తిరగదు. ఇంకా మార్నింగ్ 10 నుంచి 1 గంట వరకు అయితే తిరుగుతారు. ఎందుకంటే దాని తర్వాత అయితే ఎండకి తట్టుకోలేకపోతున్నాం. షాప్స్ కానీ మొత్తం ఫారినర్స్ లేరు కాబట్టి కొన్ని అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసారు. ఓన్లీ సీజన్లో ఉంటుంది. ఇక్కడ సీజన్ ఎప్పుడైనా చాలా మంది డౌట్ ఉన్నట్టు నేను చెప్తాను చూడండి. అక్టోబర్ నుంచి మార్చి వరకు సీజను. దాని తర్వాత ఇక్కడ కుక్కలు కానీ ఉండవు, ఎందుకంటే జనాలే ఉంటారు కాబట్టి ఇంకా కుక్కలకి ఏం పని ఇక్కడ. అట్లాగా కొంతమంది షాపులు అయితే ఇంకా పొద్దున్న వచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఉంటుంది కదా ఇంకా వాళ్ళ రకరకాలుగా వ్యాపారం జరగాలని. అట్లా చూడండి ఎంత దూరం తిరిగినా. ఇవన్నీ నేపాల్ బేకరీస్. మీకు ఇక్కడ రష్యన్స్ ఏమేమి తింటారు ఫుడ్ వాళ్ళైతే ముందరే గెస్ట్ చేసి వాళ్ళ కోసం అయితే సేమ్ వాళ్ళ ఫుడ్డే పెట్టున్నారు. ఇక్కడ ఏంటేంటో అసలు అర్థం కావట్లేదు. అది ప్రైజులు కానీ చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు. ఇంతవరకు తిరిగిన మొత్తంకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన టీ అయితే దొరకలేదు. ఇంకా మళ్ళీ ఇంకా దొరకలేదని ఇంకా మళ్ళీ బీచ్లోకి ఎంటర్ చేయిపోయాను. అక్కడి నుంచి ఒక్క కాఫీ దొరకాలంటే ఎంత కష్టం అనిపించింది నాకు. దాదాపుగా 3-4 కిలోమీటర్లు తిరిగినా టీ దొరకలేదు, కాఫీ దొరకలేదు. ఇది ఒక దరిద్రం అని చెప్పాలి. పొద్దున్నైతే మీకు ఇక్కడ గోవాలో టీ కాఫీల కన్నా బీర్లు అయితే దొరుకుతాయి. బీర్లు తాగే వాళ్ళు కానీ ఉంటారు. మనం కొన్ని కారణాల వల్ల అవి చూపించలేకపోతున్నాం, మనం కానీ వేసేస్తున్నాం ఆల్రెడీ. ఇదే మొత్తం అరంబోల్ బీచ్ అనేది లొకేషన్ అయితే. అరంబోల్ బీచ్లో అయితే మొత్తానికి 2 రోజులు అయితే గడిపాను. ఇక్కడ పార్టీసు, ఇక్కడ మొత్తం రష్యన్ అమ్మాయిలు, ఫారిన్ కల్చరు ఎలా ఉంటుంది మొత్తం వాళ్ళ కథ అంతా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేనైతే రష్యన్ బీచ్లు తప్పనిచ్చి నాకు వేరే ధ్యాస ఉండదు, నా మైండ్లో అదే ఉంటుంది. ఎందుకంటే మీరు అదే కదా చూసేది, తెల్ల గుద్దలు కనిపిస్తేనే కదా ఎవరైనా చూస్తారు. అందుకోసం అయితే వేరే ఒక బీచ్ ఉంది. ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఏ బీచ్ దగ్గరికి వెళ్ళాలనేది. అక్కడికి వెళ్ళి చెప్తాను. ఎందుకంటే మా దగ్గర స్కూటీ లేదు. ఇప్పుడు మేమేం చేయాలంటే బస్సుకి వెళ్ళాలి.
బస్సు ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ చాలా కష్టం. సరే మొత్తంకి వెళ్ళి ఇంకా ఏదో ఒకటి తినేసి బ్రేక్ఫాస్ట్ చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. వీడియోలో ఫస్ట్లో చూసినట్టే ఇదే రోడ్డు కదా సేమ్. మేమైతే ఇంకా అరంబోల్లో అయితే ఆల్మోస్ట్ ఇంకా మాకు బోర్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేమైతే వేరే బీచ్కి వెళ్తున్నాం, మోర్జిమ్ అనే బీచ్కి. నేను చెప్పాను కదా మార్నింగ్ మనం వచ్చినప్పుడు ఏం లేదు, ఇప్పుడైతే మొత్తం కెఫేస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ గోవాలో మనకి స్కూటీ లేకుంటే అస్సలు తిరగలేము మామ. మనమైతే ఒక స్కూటీ అయితే రెంట్ చేయాలి. మేమైతే స్కూటీ రెంట్ చేయలేదు. మనం ఇక్కడ ఒక మెయిన్గా విషయం ఏంటంటే సోలో ట్రావెలింగ్కి గ్రూప్ ట్రావెలింగ్కి చాలా తేడా ఉంటుంది. సోలో ట్రావెలింగ్లో మీకు ఏం కావాలంటే అది చేయొచ్చు. గ్రూప్ ట్రావెలింగ్లో కొన్నిసార్లు మనం ఎంచుకునే మనుషులు మంచిగా లేనప్పుడు మనం అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే నేనైతే ఆల్మోస్ట్ నాకు గ్రూప్ ట్రావెలింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు. గ్రూప్ ట్రావెలింగ్ అవసరం లేదు, ఎందుకంటే వాడు చెప్పినట్టు మనం వినాల్సిందే. అట్లా అవసరం లేదు కదా. మినిమం మన దగ్గర గోవాకు వచ్చి డబ్బులు స్పెండ్ చేయలేనప్పుడు, మనం పెట్టలేనప్పుడు, మన ఆ ఎక్స్పెన్సెస్కి మనం తట్టుకోలేనప్పుడు మనం వెనకది ముందుది రెండు మూసుకొని ఇంట్లో ఉండడం మేలని చెప్తాను. ఎందుకంటే నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సో అలాగైతే నాకు నచ్చలేదు. నేను మీకు చెప్పాలి కాబట్టి. ఇంటి దగ్గర ఒక పరిస్థితి ఉంటుంది, ఇక్కడికి వచ్చినంత ఒక పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆకలేస్తూ ఉండే తలకి ఇంకేదో ఒకటి తినాలని పావుబాజీ కాదు, బాజీపూరి ఏదో అన్నారు, అది తీసుకున్నాం. పర్లేదు తినొచ్చు, కానీ పూరీలు అయితే ఈరోజు కావు, నిన్న ఇచ్చారు. అవన్నీ చెప్పకుండా ఇంకా తినాలి, తప్పదు డబ్బులు ఇచ్చినప్పుడు. తేగుంది. తినేసిన తర్వాత ఇంకా బస్ కోసం అయితే మేమైతే సిటీ సెంటర్కి వచ్చేసాం. అరంబోల్ సిటీ సెంటర్ నుంచి బీచ్ వరకు అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సు ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఆపేసిన తర్వాత మీరు ఒకటి ఏం చేయాలంటే ముందుది వెనకది రెండు మూసుకొని అయితే నడుచుకొని వెళ్ళాలి, లేదంటే బైక్ అయితే రెంట్ చేయాలి. ఇక్కడ రెంట్ కానీ మీకు దొరుకుతాయి బైకులు ఎక్కడైనా. అక్కడి నుంచి మోర్జిమ్ బీచ్కి అయితే వెళ్ళడానికి మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. ఇదే ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మందు షాపులే. ఇక్కడ ఈ సర్కిల్లో కానీ మనం కానీ నిలబడ్డామంటే మనకైతే బస్సు వస్తుంది. ఆ బస్సు కోసం మీరు వేచి చూసి అంత మిగ్గని ఓపిక లేకుండా ఉంటే ఇక్కడ మీకు ఆటోస్ కానీ దొరుకుతాయి. మొత్తానికైతే ఒక ఆటో పట్టి అయితే మోర్జిమ్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇదే మోర్జిమ్ బీచ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఏం చేసామంటే మా హాస్టల్ చూసుకోకుండా మేము లొకేషన్కి వచ్చాం. మోర్జిమ్ బీచ్కి వచ్చిన తర్వాత హాస్టల్స్ అయితే దగ్గరగా లేవు, దాదాపు 3 కిలోమీటర్లు నడవాలి. ఈ ఎండకి అసలు ఎందుకులే చిరాకు వచ్చేస్తూ ఉంది. ఇంకా ఏం చేస్తాం తప్పండి, మనం ఎంచుకున్న పని లాంటిది కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ప్రతిసారి అయితే మనం బస్సులు ఇక్కడ అవైలబుల్ ఉండదు, ఇంకా స్కూటీ తీసుకోవాలి. నేను స్కూటీ తీసుకోవడానికి నాకైతే లైసెన్స్ లేదు కాబట్టి స్కూటీ నాకు ఇవ్వరు. ఇంక ఇలాగే నడవాలి. ఇంకా ఎండ ఏం చేద్దాం చెప్పండి. దరిద్ర దేవత నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మాకు మళ్ళీ అయితే హాస్టల్ అయితే దొరకలేదు దగ్గరలో. మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు కొట్టించుకోవాలి. ఆడ నుంచి అక్కడికి 2 కొట్టించుకున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి 3 కొట్టించుకోవాలి, అంటే 5 కిలోమీటర్లు. ఏమి ఇదంతా పనికొచ్చే పనులు లాగలేవు కానీ ఏం మనకు సెట్ కావట్లేదు. మళ్ళీ ముసలాయన్ని ఆటో పట్టుకొని పారా ముసలాయన దింపరా అని చెప్పి ఇంకో ఆటో పట్టుకొని నవ్వుతా ఉన్నాడు. ఎందుకంటే డబల్ రేట్ కాబట్టి. ఏం చేద్దాం చెప్పండి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసాం మొత్తానికి హాస్టల్ దగ్గరికి. హాస్టల్ అయితే దొరకలేదు. మొత్తానికి తిరిగి ఏదో ఒక హాస్టల్ అయితే సెటిల్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే నడిచాము ఈరోజు విత్ లగేజ్తో. ఇదంతా అయ్యే పనులు లాగలేదు, ఓపిక నశించిపోయింది. ఆటో దిగి దగ్గర నుంచి మొత్తం బాడీ అయితే అలిసిపోయింది. దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్స్ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా హాస్టల్స్లో అయితే మనకి డోర్మేటరీ దొరకట్లేదు. ఇంకా లాస్ట్ ఒక ఆప్షన్ ఉంది, ఇంకా ఎక్కడికైనా దొరకకపోతే చేసేది ఏం లేదు. నిజంగా చిరాకంటే చిరాకు వచ్చేస్తూ ఉంది ఈ ఎండలకి తిరగలేక. ఇట్లాగే ఉంటుంది ఇంకా ట్రావెలింగ్ అంటే.